RN9 న్యూస్కి స్వాగతం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల్లో రెండు వేరు చోట్ల ఇళ్లలో దొంగతనానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు. డీఎస్పీ రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ పట్టణ పరిసర ప్రాంతాల్లో రెండు వేరు చోట్ల చోరీలకు పాల్పడిన కంబపు వెంకటరమణ, వేముల శ్రీకాంత్, తిరువేదుల మహేష్ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి చోరీ సొత్తు సుమారు 96 గ్రాములు బంగారం, 46 గ్రాములు వెండి, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్న పోలీసులు. స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు విలువ సుమారు 9,80,000 రూపాయలు ఉంటుంది అని తెలిపారు. అందులోకి అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులను కోర్టులోకి హాజరుపరుస్తామన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో గతంలో జరిగినటువంటి ఇంటి దొంగతనాలకు సంబంధించి ఈరోజు జంగారెడ్డిగూడెం ఎస్ఐ గారు, జంగారెడ్డిగూడెం సిఐ గారు కొంతమంది దొంగల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా కంబపు వెంకటరమణ అండ్ వేముల శ్రీకాంత్, వీళ్ళిద్దరు కూడా గతంలో మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఇంట్లో రాత్రిపూట చేసినటువంటి దొంగతనంలో వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి అక్కడ పోయినటువంటి మొత్తం బంగారం కూడా రికవరీ చేయడం జరిగింది. 5 కాసుల వరకు ఇది మొత్తం గోల్డ్ వాళ్ళది పోయటం జరిగింది. పోయిన వస్తువులన్నీ కూడా పూర్తిగా రికవరీ చేయడం జరిగింది. అలాగే గత నెల అంటే January 23న ఇక్కడ జంగారెడ్డిగూడెం పట్టణంలోనే ఒక ఆటో డ్రైవరు ఇంట్లో మారుతి నగర్లో జరిగినటువంటి దొంగతనం కేసులో ఒక 58 గ్రాముల బంగారం, అలాగే ఎంత సిల్వర్ 46 గ్రాముల సిల్వర్ రెండు పోయినాయి. ఇవి కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీని ఈ తిరువీధుల మహేష్, ఇతను నేటివ్ ఆఫ్ గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ దొంగతనం చేసి ఉన్నాడు. ఇతను కూడా మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ఈ కేసుల ఛేదనలో ఎస్పీ గారు అందించినటువంటి సాంకేతికమైనటువంటి సహకారంతో ఈ కేసులను ప్రత్యేకంగా పాత కేసులు అయినప్పుడు కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేసి వీటిని ఛేదించడం జరిగింది.